श्री गुरुदत्त श्री गुरुदत्त जय गुरुदत्त श्री गुरुदत्त जय गुरुदत्त श्री दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 धत्तवधूता दिगंबरा 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 दत्तवधूता दिगंबरा 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 दत्तवधूता दिगंबरा ఇది కాదు మనం చేయాల్సిందే ఉంది. భగవంతుడు చెప్పాడు, మహానుభావుడు ఏమని చెప్పాడు? భగవంతుడి తాటదుగో భావించరమ్మా తగువంత తారీపు తరమితడమ్మా. ఎవరైనా భగవంతుడి తాటదిగో భావించరమ్మా తగువంత తారీపు తరమితడమ్మా. మూచ్చట తన విడచి మదమనుసరమ్మా మూచ్చట మదమిరచి మదమనుసరమ్మా. ఎచ్చట మీరున్నారో అచటున్నడమ్మా ఎచ్చట మీరున్నారో అచటున్నడమ్మా. భగవంతుడి తాటదిగో. భగవంతుడు ఏడున్నాడు? శ్రీశైలంలో ఉన్నాడా? కాశీలో ఉన్నాడా? రామేశ్వరంలో ఉన్నాడా? గయలో ఉన్నాడా? జూటూరులో ఉన్నాడా? కొట్కూరులో ఉన్నాడా? కర్నూలులో ఉన్నాడా? కాగులో ఉన్నాడా? పొంతలో ఉన్నాడా? ఎక్కడున్నాడు భగవంతుడు? మానవుడు ఎక్కడ ఉన్నాడో మానవుడి లోపలే భగవంతుడు ఉన్నాడు. ముందు నిన్ను నువ్వు తెలుసుకో. ఎక్కడున్నాడు భగవంతుడు? గూటిలో చిలకేదిరా ఓరన్న గూడు చిన్న పోయరా దబ్బలల్లిన గూడు రాయిది బ్రహ్మ రాసిన వ్రాతరా. ఏది ఇప్పుడు మన స్వామి చెప్పారు, ఈరన్న గారు ఏం చెప్పారు? గీత గీత మన వ్రాతని మాన్పుతుంది. ఆ గీత వ్రాతని ఎవరు మారుతున్నారు? గురువు. ఎవరైనా గురువు. ఎట్లా మారుతున్నాడు ఆయన? ఇప్పుడు అక్కడ శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఇప్పుడు అది ఎక్కడున్నది? ఎక్కడున్నాడు ఆయన? ఏమైనా పలుకుతాడా? నువ్వు తల బద్దలు కొట్టుకో పలకడు, పలకడు ఆయన. కానీ ఆయన మాత్రం ఉండాల్సిందే. ఎట్లుండాలి? రూపం ఉండాలి. కానీ నువ్వెట్లుండాలి? ఆకారంలో ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలి? భగవంతుడు మనలోనే గూడు కట్టుకొని ఉన్నాడు. ఎట్లున్నాడు ఆయన? మనం ఎట్లుంటే ఆయన అట్లే ఉన్నాడు. శ్రీ ఎట్లుంటే ఆయన ఎవరు? పార్వతీమాత అట్లే ఉంది. శ్రీమాత ఎట్లుంటే పార్వతీమాత అట్లే ఉంది. శివుడు ఎట్లుంటే పురుషుడు అట్లే ఉన్నాడు. అందుకే చెప్పాడు వేమన గారు. ఏం చెప్పారు? ఉప్పు కప్పు రంబు నొకపోలిక నుండు చూడ చూడ రుసుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషుండు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కర్పూరము రెండు ఒకేలాగానే ఉన్నాయి.
కానీ మనము పప్పులో కర్పూరం వేసి ఎట్లుంటుంది, పప్పులో ఉప్పు వేసి ఎట్లుంటుందమ్మా. కాబట్టి మనం ఏం చేయాలి? జన్మని మానుకోవాలంటే మనం ఏం చేయాలి? గుడి గోపురాలు కాదమ్మా, 2 నిమిషాలు ధ్యానం చేయాలి, 2 నిమిషాలు స్మరణ చేయాలి, 2 నిమిషాలు నువ్వెవరో తెలుసుకోవాలి. కాబట్టి చాలా మంది అంటున్నాడు భర్త నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, భర్త ఇబ్బంది పెడుతున్నాడు. భర్తకు మనం బాకీ ఉన్నామమ్మా. గత జన్మలో మనం బాకీ ఉన్నాము, ఆ బాకీని మనం తెలుసుకోలేకపోతున్నాము. ఇప్పుడు ఏమంటున్నా, భర్త నన్ను ఇబ్బంది పెడతాను. భర్త ఎందుకు ఇబ్బంది పెడతాడు? ఎందుకు ఇబ్బంది పెడతాడమ్మా భర్త? గత జన్మలో మనం ఏమో చేసాము ఆయనకు. ఎవడన్నా 1,00,000 రూపాయలు ముంచిపోయినా అనుకో, వాడు ముంచిపోయా అంటే వీడు ముంచింటాడు, అప్పుడు వాడికి బాకీ ఉంటాడు, ఇటు దిద్దుతున్నాడు. ఇప్పుడు అది మాత్రం చెప్పరు, అది మాత్రం చెప్పేది లేదు, ఇది మాత్రం మనము చెప్తూ ఉన్నాం. మనం ఏం చేయాలి? అప్పుడు బాకి తీరినాది ఏకభావమున లేక చూచి తిని లోకములెల్లను లెక్కాతీయునాది చక్కగా బాకి తీరినాది అడ్డి వ్యక్తి సొమ్ము వడ్డీతో వాపసిచ్చినాను. ఇప్పుడు గాన ఈ జన్మలో గాన గురువుని కలుసుకోకపోతే, ఇప్పుడే గాన గురువుపదేశం పొందకపోతే, ఇప్పుడే గురువుని ఆశ్రయించకపోతే ఏమయ్యా? ఏమి అమ్మ చిన్న చెప్పు, చిన్న మాట్లాడాలి మీరు. అందుకే మనం ధ్యానం చెప్పే దాని కొరకే. మనం ఏం చేయాలి? ఎప్పుడు ఎవరు మనకు చెప్పేది? మనం ఎట్లా వచ్చాము? ఇప్పుడు నేను రావడానికి నాకు కారకులు ఎవరు? మా తండ్రి గారు. మా తండ్రి గారు రావడానికి కారకులు ఎవరు? వాళ్ళ తండ్రి గారు. వాళ్ళ తండ్రి గారు రావడానికి కారకులు ఎవరు? వాళ్ళ తండ్రి గారు. అంటే ఇది ఎట్లా వచ్చింది? మరి మనం ఎవరి పోవాలి? మనం ఏం చేయాలి? మనం ఎట్లుండాలి? మనము విషయ సూచన వచ్చినాం. ఈరోజు ఏ వారమమ్మా? ఇది గురువారము. దీన్ని ఇంకో పక్క ఏమంటారమ్మా? దీనికి అధిపతి ఎవరు ఈరోజు? ఏమా దత్తాత్రేయ. ఇవాళ దత్త జయంతి కూడా దత్తాత్రేయ. మామూలుగా అయితే గురువారానికి అధిపతి ఎవరమ్మా? రవణమ్మా, కరివేణ రవణమ్మా. ఆమె బుద్ధి సరిగా పెట్టుకోలేక పక్కావిని పొడుస్తుంది ఇట్లా బట్టి, కాకి పొడిచినట్లా. నీ బుద్ధి సరిగా పెట్టుకో. ఆమె ఎట్లన్నా మనకెందుకు వచ్చింది? మనం ఎట్లన్నా పోయినమ్మా, మనకెందుకు వచ్చింది? మన బుద్ధి ఆడుదని మనం చూసుకోవాలా. ఏం స్వామీజీ? కొట్టి మనం కృష్ణగిరి పోయినాము. కృష్ణగిరిలో అమ్మ కూర్చో తల్లి, కూర్చోమ్మ. అంటే మనం ఏం చేయాలంటే, ఎంతసేపు వాడి గురించి వాడు లంగ నా కొడుకు, వాడు లంగ నా కొడుకు, వాడు లంగనో దొంగనో బంగనో మనకి లేదు. మనం ఎవరు? ముందు మనం ఎవరు? మనం ఎట్లున్నాము? మన స్థితి ఏంది? మన గతి ఏంది? మనం ఏమైనాము? విచారణ చేయాలి, విచారించాలి. ఆయన ఏం చెప్పారు వేమన గారు? అల్ప బుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నల్ల దొలగొట్టు చెప్పు తినడి కుక్క చెరుకు తీపెరుగునా విశ్వదాభిరామ వినురవేమా. అంటే మనం అల్పంతో స్నేహం చేశాము. అల్పుడు ఎవరు? మనలోనే ఉన్నాడు. బుద్ధిమంతుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. జ్ఞానవంతుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. దొంగ ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. మనం బయట వెతుకుతున్నాం. బయట వెతికితే ఏం కనపడుతుందమ్మా? ఏం కనపడుతుందమ్మా? మనకు ఏమీ కనపడదు. కాబట్టి మనం ఏం చెప్పాడు? మహానుభావుడు ఒక విషయం చెప్పాడు, ఆరోగ్య సూత్రాలు చెప్పాడు. మనం గమనించాలి. మన జన్మ సఫలమవుతుంది. సద్భావనతో మనం ముందుకు వెలుగుతున్నాం. కాబట్టి మనం ఏం చేసుకుంటూ పోతుంది? ఏం చేస్తే మన జన్మ సార్థకతం అవుతుంది? గురువును ఆశ్రయించాలి. గురువు అంటే ఎవరు? గుర్తు తెలిపేవాడండి. గురువు అంటే ఈ గురువు కాదు. ఇలాంటి గురువులు ఎందరో వచ్చిపోతున్నారో మనకు తెలియదు. ఇప్పుడు కాశీరెడ్డి నాయన ఇలా ఆయన జయంతి. కాశీనాయన ఎంత గొప్పవాడైనాడు! ఎంత గొప్పవాడైనా చరిత్ర సృష్టించినటువంటి మహానుభావుడు. ఎంత గొప్పవాడైనా ఇలా ఉండి ఆడ ఉన్నాడు, ఆడ ఉండి ఆడ ఉన్నాడు, ఆడ ఉండి ఆడ ఉన్నాడు, ఆడ ఉండి ఆడ ఉన్నాడని ఎంత. ఈరోజు లాస్ట్కు ఆయన శిష్యురాలు ఆకుల గంగమ్మ కలుగొట్లలో ఈరోజు అమ్మగారి ఆరాధన. ఈరోజు ఇప్పుడే కలుగొట్లలో అమ్మగారు ఏం చేశారమ్మా? ఎంతమంది కూడా మీకు చెప్పాను. స్వామీజీ అమ్మగారు 50 రూపాయలు అప్పు తీసుకునేది. అంటే ఇప్పుడు మధ్యాహ్న కాలంలో ఆమె సమాధి అయింది. 50 రూపాయలు నాగేశ్వర దగ్గర అప్పు తీసుకునేది.
50 రూపాయలకు ఆకులు కొనుక్కొచ్చుకునేది, ఆకులు మొత్తం తిరిగి అమ్ముకునేది. ఆ 50 రూపాయల పైన 25 వచ్చిందా, 10 వచ్చిందా, 30 వచ్చిందా, మళ్ళీ 50 తెచ్చి నాగేసుకుయాలా. ఆ వచ్చిన కమిషన్తోని మిగిలిన డబ్బుతోని జొన్నలు, కొర్రలు, వడ్లు కొనాలా, దాన్ని చేయాలా, మందికి పోయాల. ఇంటికి ఎవరు వచ్చినారో వాళ్ళకి ఆకలి కొనే వాళ్ళు పిలిచి పోసింది ఆకుల గంగమ్మ. ఇది సత్యం చెప్తున్నా మీకు. అందుకే ఈరోజు ఆమె ఎక్కడైంది? మహాసమాధిలో ఎంతమందికి భోజనం పెడుతుంది? వేలకు వేల మందికి పెడుతుంది ఆకుల గంగమ్మ. ఎట్లా? ప్రతిరోజు ఇంతేమా. మళ్ళీ 50 రూపాయలు నమ్మకం ఉంది కాబట్టి మళ్ళీ ఆయన దగ్గర పోవడం, మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ ఇట్లా ఒక రోజు కాసిన ఆయన ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆమె ఇంటికి వెళ్ళి ఎట్లది? ఊరి గురిస, ఒక మంచం వేస్తే ఇంకొక మంచం తిరగనీకి ఉండదు. అలాంటి దాంట్లో నాయన అడిగిపోయినాడు కాసిన ఆయన. పోయి, గంగమ్మ నేను ఇక్కడ 4 రోజులు ఉండాలనుకున్నాను. నేను నాయన మీరు ఎన్ని రోజులు ఉన్నా మీది నాయన ఇది. కానీ ఆమె భర్త ఎలాంటి వాడు? అమాయకుడు భర్త. కానీ నాయన కూడా అక్కడ అనుకొని, కాదు గంగమ్మ, నువ్వు నాగేశ్ దగ్గర 50 రూపాయలు తెచ్చుకొని దాంట్లో వచ్చిన ఆదాయం రేపు నీకు జ్వరం వచ్చా, ముక్కును వచ్చా, మొగం వచ్చా, నీ భర్త ఉండడు, నీకు ఇల్లు లేదు, నీకు మంచం లేదు, నీకు పరుపు లేదు, 5 కేజీల నూకలు లేవు, నువ్వు ఇట్లా దానం చేసుకుంటూ పోతే ఎట్లా గంగమ్మ అని అడిగినాడు నాయన. అడిగితే, నాయన నువ్వు ఉన్నావు కదా, నాకేం తక్కువదువా అని. పిచ్చిదానా, నేనేమన్నా నీకు 100 రూపాయలు ఇచ్చినానా, 200 ఇచ్చినానా, 300 ఇచ్చినానా? ఎవరో నాగేశ్వరరావు ఇస్తే నువ్వు అమ్ముకొని ఆకలి అమ్ముకొని చేస్తున్నావు, కానీ నాకెందుకు అమ్మా అన్నాడు నాయన. అంటే నాయన అది నువ్వు ఇచ్చిన మార్గమే కదా, నాకెందుకు నాయన మీరు ఉన్నాగా అని చెప్పింది. అమ్మగారు బతుకున్నాగా, అమ్మగారు ఇప్పుడు సమాధి అంటే 10 ఏళ్ళు కూడా కాలే, అంత 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయింది అమ్మగారు, అంతే 6-7 సంవత్సరాలే. ఆమెకు ఎక్కడ ఓంకారంలో కృష్ణుడి గుడి కట్టాలని ఓంకారానికి రాళ్ళు కొట్టించారు, స్టోన్ రాళ్ళు. అక్కడ ప్లాన్ వేసారు. అమ్మ చనిపోతే ఆ కృష్ణుని గుడి రాళ్ళు అమ్మ సమాధికైనాయండి. అర్థమవుతుందమ్మా? ఏదో వచ్చినాము, ఏదో స్వామిని చేసుకునే ఏదో గురువు ఉండడు, మనకు ఏదో పనికి వస్తాడు, ఏదో జనం వచ్చిన తాయిత రాసి, అది కాదమ్మా గురుబోధ. నమ్మకం ఉండాలమ్మా, విశ్వాసంతో చేయాలమ్మా. ఏది చేసినా విశ్వాసం ఉండాల, దానిపైన మనకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు మా యోగారెడ్డి ఒక మాట చెప్పాడు దర్శనం చేసుకొని, నాయన రియల్గా కూడా, అంటే మేము కూడా ఎప్పుడన్నా ఫోన్ చేసి చెప్పేవాడిని, నాయన పున్నమి రోజు ఇంకా వాళ్ళకి తెలుస్తుంది కదా వస్తున్నారు అనుకున్నాం. ఎందుకంటే మళ్ళీ ఇవాళ కూడా తప్పిపోయి, మళ్ళీ తప్పిపోయిన కొరేపల్లి ఏడన్నా ఆసనం కమ్మ కడపడి వెళ్ళిపోయినారేమో అని చూతామని నేను ఊకున్నా. వాళ్ళు చెప్పే వరకు నేను ఊకుందామో అని, తప్పిపోయిన కొరేపల్లి ఏడకన్నా మళ్ళీ ఆసనం జారిపోయిందేమో అని, వస్తుంది కదా అని పాపం కనుక్కొని చెప్పినాడు ఓపెన్గా. ఈరోజు ఎక్కడ తప్పిపోలేనైనా, ఒకసారి తప్పిపోయింది కానీ అది చెప్పలే మేము, లేక ఎక్కడ పోయినా వాళ్ళు నాకు చెప్పిపోయేవాళ్ళు. ఎప్పుడైనా కానీ, ఎక్కడ పోయినా కానీ, వెంకటస్వామి కానీ, వెంకటేశ్వరుడు కానీ, ఎగాటి కానీ, లక్ష్మీరెడ్డి కానీ, ఎవరైనా కానీ, నైనా పలానాళ్ళు భజనలు పిలుస్తున్నాం, మేము పోదాం వద్దా అని. మరి నేను చేసిన తాను మనం ఒక ఆట ఆడదామని అన్నారు. ఇది నాయకు తెలియదు లేనుకున్నారు వాళ్ళు. సరే పోయి ఎందుకు వచ్చింది, వాళ్ళ పని వాళ్ళే చేసుకుని, వాళ్ళ పెద్దలు వాళ్ళకి క్యాలెండర్ తెచ్చినప్పుడు నేను క్యాలెండర్ చెప్పాలి వాళ్ళకు. నా చిత్రంబులకు వినహ ఇతరంబు లేకుండా ఏకమయ్యున్నాడే చిలుక, దాత్రిలో ధర్మంబు మిత్రుండు మిగిలుండే సూత్రంబుగను కొనవే సిలుక. ఎచ్చాట మీరున్నారో అచ్చటనే ఉన్నాడు హెచ్చరికతో వెలిగే చిలుక. చూడు, దత్త జయంతి రోజు కాసిన ఆయనతో పాటు ఆవు యోగ సమాధి. ఇది అందరికి సాధ్యం అవుతుందా? మనము చాలా మంది అంటారు, మన మనసులో అమ్మా మనకి ఎప్పుడు దేవుడు మనకు కనపడతాడమ్మా, మనం ఎప్పుడు చేస్తామమ్మా, మనం ఏదో గుడి. ఈ గుడి కూడా ఎంతవరకు నీవు దాన్ని చూస్తూ ఆయన ఎట్లయినాడు అని మనం చూసుకుంటున్నాలా. పువ్వులో ఏముందమ్మా? ఇప్పుడు పువ్వు ఉంది, అది పూలదండలో ఏముందమ్మా? దారం ఉంది. మరి దారం కనపడుతుందా, పూలు కనపడుతున్నాయా? ఏం కనపడుతున్నాయమ్మా? పూలు కనపడుతున్నాయి. లోపల ఏముంది? దారం ఉంది. మనలో ఆధారము. నేను మాట్లాడుతున్నా ప్రతి మాట బయటికి రావాలని నాకు ఆధారం ఎవరు? అరూప స్వరూప గురూప మున కాన కాక లాక పోతివే 3. ఎవరు దత్తాత్రేయునికి ఎన్ని తలకాయలు ఉన్నాయి? 3. ఆయన ఎవరు? త్రియాత్మక స్వరూపుడు. అలాంటి దత్తుడు మనలో ఉన్నాడు కాబట్టి మీతో మాట్లాడిస్తున్నాడు, నాతో మాట్లాడిస్తున్నాడు, మీతో పలకరిస్తున్నాడు, నాతో పలకరిస్తున్నాడు.
అలాంటప్పుడు మనం ఎట్లుండాలి? మనం కూడా ఖచ్చితంగా ఇప్పుడు అత్త కోడలే లేదా, కోడలు అత్త కాలేదమ్మా? మరి తల్లి పిల్ల కాలేదా, పిల్ల తల్లి కాలేదా? మరి మనం ఎందుకు కాలేకపోతున్నాం దేవుళ్ళము? మనం ఎందుకు కాలేకపోతున్నాం గురువులము? మనం ఎందుకు కాలేకపోతున్నాం శిష్యులము? మనం ఎందుకు కాలేకపోతున్నాం పార్వతి మాత? మనం ఎందుకు కాకపోతున్నాం సీతామాత? మనం ఎక్కేసుకోవాలండి. అవతలడు 4 క్వింటాలు కందులు పండించినట్టే నేను పండియాలనేటువంటి ధైర్యం మనలో రావాలి. ఏం సార్, రావాలా రాకూడదా? మళ్ళా ఇంట్రెస్ట్ కలగాలమ్మా. ఇప్పుడు చెప్తున్నాడు స్వామి వినాలని, ఇంకా కొంచెంసేపు చలి పెడితే పండుకుంటాం. కానీ ఎందుకు మనం ఇంత దూరం వచ్చింది? ఎందుకు వచ్చినాము మనం ఎందుకు వచ్చినామంటే ఇప్పుడు స్వామి దాదాపు చెప్పినాడు. మన స్వామి ఏరన్నా ఎంత చెప్పినాడు? గంట పైబడే స్వామి చెప్పినాడు. నేను చెప్తా టైం తర్వాత. ఏం చేసినాడంటే పెద్ద వర్షం వచ్చిందంటమ్మా. పెద్ద వర్షం వచ్చిందంట. భారీ వర్షం వచ్చిందంట. భారీ వర్షం వచ్చింటే పొద్దున్న లేచి ఒక ఆమె లేచి, అక్క ఏం వర్షం కురిసింది అక్క అమ్మ ఇవాళ ఆడిందంట. ఆమె ఇంట్లో పండుకునేది, ఈ ఇంట్లో పండుకునేది. ఏం వర్షం కురిసింది అక్క అంటే, ఏడ వర్షం కురిసిందమ్మా, మా సర్వనే నిండలే ఆడిందంట. మా సర్వనే నిండలే, వర్షం కురిసిందని పొద్దున్న లేచి పాసిమోగానే అబద్ధం మాట్లాడతావు కదా ఆడిందంట. ఏమ్మా నా అమ్మ ఉండవా తల్లి? పోతివా? ఏమనిందంట, మా అంత పెద్ద వర్షం కుడితే సర్వనానాలు కదంటే, లేదమ్మా మా రోలు నిండింది, రాయే చూస్తా అని చూపిస్తే రోలు నిండిందని. నీ పోదాం అమ్మ, నీ సర్వ చూస్తే పై మా రోజు చూసినావు కదా, రోడ్లో నీళ్ళు అయినా చూసినావు కదా, నీ సర్వ కూడా నేను చూస్తా అని ఆయన వచ్చిందంట. వచ్చే సర్వ ఎట్లుంది? బోర్లో ఉంది. బోర్లో ఉన్న సర్వ నీళ్ళు ఉంటాయా? ఏనా అమ్మా? బోర్లో ఉన్న సర్వ నీళ్ళు ఉంటాయా? అట్లా మన స్వామి చెప్తుండే కానీ మనం బోర్లో ఉన్నాం. మనం ఏమున్నాము? వారి లెక్క మనకే ఆయన చెప్తున్నాడు ఏదో ఇందాం అంతే. మనం దాన్ని బోర్లించుకొని కూర్చున్నాం. మనసును మనం ఎరకలు పెట్టుకోవాల. ఎట్లా? మనసాన్ని విధి తెలియరాదా, నీ ఎదటాయుండేటి వాడే కాదా, ఎదటాయుండేటి వాణ్ణి ఏమారకున్నావే, ఎదటాయుండేటి వాణ్ణి ఏమారకున్నావే, మొదటి నిర్మాణంబు తెలసి మోహము చేత. ఎవరైనా మోహము తెంచుకొని మనకు చెప్తున్నాడు ఆయన మహానుభావుడు వచ్చి. ఎట్లున్నాడు ఆయన? మనసాన్ని విధి తెలియరాదా. విధి యాది? నీకు నడిసే రాత, నీ విధి తెలుసుకో. ఎందుకు గబగబా మొత్తుకుంటున్నావు? ఇప్పుడు కాకి మొత్తుకుంటుందేమ్మా. కాకి మొత్తుకుంటే ఒకనాడు మా నాగమ్మని అడిగిన, ఎందుకు నా అమ్మ కాకి కావు అంటుందంటే, ఎందుకమ్మది అట్లా అంటే, లేనాయన నాకు మా ఇంటి పక్కల చెప్పినారు కాకి గానే మొత్తుకుంటే చుట్టాలు వస్తారంట అని. కాకి మొత్తుకుంటే చుట్టాలు వస్తారంట అని. కాదు నాగమ్మ, కాకి మొత్తుకుంటే చుట్టాలు కాదు. అది ఏం చెప్తుందంటే, నువ్వు కావే ఈ జన్మకు నువ్వు కావు. ఎప్పుడు మంది విచారణ చేస్తున్నావు, నువ్వు ఎప్పుడు మంది విచారణ కాకి చెప్తుందంట. కాకి చెప్తుందమ్మా మన జ్ఞానము. మన దాని మీద వాడి మిద్దె మీద వాడి చిన్న కర్ర ఉంటే కర్ర మీద వాలి అది చెప్తుండే కావు. ఒరేనైనా నేను చేసిన కర్మకే నేను కాకినైనాను, నువ్వు మానవ జన్మ ఎత్తినావు కాబట్టి రామా అను అని చెప్తుందట కాకి. కాకమ్మా కాకి చెప్తుంది. పిచ్చుక కిచకిచ్చు అంటది. మీరు బాగా వినండి. అంటే మిమ్మల్ని పొద్దుమనికి కాదు చెప్పేది. కనీసం మనం గురువు ఇచ్చిన మంత్రాన్ని మనం గుణకపోతే మన జన్మ ఎట్లా అవుతుంది? మనం ఏం చేయాలి? కనీసం ధ్యానం చేద్దామా? మోకాళ్ళ నొప్పులు వచ్చా. మనసుతో ధ్యానం చేద్దామా? అప్పుల బాధ కనపడా. అన్ని అడుగడుగున అప్పుల బాధ. ఓని ఇంకా కొంచెం బాగా చేద్దాం, మూడు తాగి వస్తే నన్ను కూర్చొని ఒక బాధ. మనం ఎట్లా చేయాలి? మనం ఇవల్ల మనకి అన్నిట్లో చేయాలి, అన్నీ ఉండాలి, అన్ని అవరోధాలు ఉండాలి, అన్ని అవరోధాలు. నిన్న ఏమైనారు బస్సులో? 26 మందే 14 మందా? 19 మంది. వాళ్ళు ఏమైపోయి ఉంటారమ్మా? మరి మనం ఏమైపోలేదు ఇంట్లో? ఇన్ని ఇచ్చాడే మనకు. మీకు చాలా సార్లు చెప్పాను, భగవంతుడు మాట్లాడడానికి ఎన్ని ఇచ్చినాడు కదా. మరి మనం నమస్కారం చేసుకోవాలని చేసుకోకూడదా? రోజు ధ్యానం చేయాలని అన్నం తినకపోతే ఏమవుతుంది? అన్నం తినకపోతే దేహము నీరసం అయిపోతుంది. మరి లోపల కూడా
స్థూలం ఇది, సూక్ష్మం ఇది. సూక్ష్మలు ఎవరున్నారు? పరమాత్మ ఉన్నాడు. పరమాత్మకు మనం ఏం అందించాలి? ఆయనకు కూడా ఆహారం వేయాలి. ఏ ఆహారం వేయాలి? ఇట్లా మహాత్ములు ఇచ్చినటువంటి ప్రవచనాలు, గురువు ఇచ్చినటువంటి మంత్రము, లేదా గ్రంథ రూపము, లేదా గుడికి వెళ్ళి దాన్ని మనం స్మరణ చేసి దానికి అందిస్తే అది బాగా పట్టుగా నిలబడి ధైర్యంగా ఉండి మనం ముందుకు ఎదుర్కొంటుంది. చాలా మంది అంటున్నారు గురువు ఏం చేస్తారు, సరిపోయినాక గురువు వస్తారంగా అందరి లెక్కన పోయి దాపనం చేస్తారు కదా అని చెప్తారు. అట్లా కాదమ్మా, గురువు వస్తాడమ్మా. ఎందుకు వస్తాడమ్మా గురువు అంటే? ఎవరైనా మీరు సాయిబులు చనిపోతే మంటికి పోయిన ఎవరైనా చేయొత్తండి అయ్యా. సాయిబులు చనిపోయిన కాడికి ఎవరైనా పోయినా చేయొత్తండి. సాయిబులు చనిపోయిన సమాధికి అంటే మిమ్మల్ని కథ కాదు, ఎవరైనా పోయింటే చేయొత్తండి. సాయిబులు వాళ్ళ సమాధి ఎట్లా చేసి ఎవరికైనా తెలుసునా? ఆయన ఏమంటామంటే దబ్బాలు తుర్కోనికి ఏం తెలియదు ఉంటాం మనం. కానీ జ్ఞానవంతుడు ఆయన సమాధి ఎవరు చూశారు? మా సమాధి ఎవరు ఒక్కరు చూసలేరు 2 నెలలు. చూస్తే మళ్ళీ చెప్తే ఏమన్నా అడుగుతాడు, ఏమన్నా స్వామి అంటే ఎట్లా వేస్తారు ఆయన్ని? ఆయన తీసుకుపోతారు, మనని ఎక్కడ తలాపు చేస్తారు? ఎక్కడ స్వామి మనని ఎక్కడ తలాపు చేసేది? చచ్చిపోతే దక్షిణానికి తలాపు చేసి ఉత్తరానికి కాలు చేస్తారు. వాళ్ళు చనిపోతే ఉత్తరానికి తలకాయ చేసి దక్షిణానికి కాలు చేస్తారు. చేసి మనం ఇట్లా బండ పెడితే వాళ్ళు ఇట్లా వడ్డీగల బండ పెట్టి అక్కడ బండలు ఇక్కడ బండలు ఎండబెట్టి ఏం మధ్యలో చూసినావా? లేదా తలకాయ చెప్తుంటే చూసి ఆడ చేసి కల్మా చదివి పెట్టి వచ్చినాక అందరూ వస్తారు. మీ స్వామి చూసింటాడు, ఎవరికన్నా పోయింటాడు. మీరు కూడా పోలేనా? ఎందుకు పోలే స్వామి? పోవాలా? నేను అందరికి పోయినా, నేను అన్ని కులాలకు పోయినానండి. నేను ఇప్పుడు కూడా అవకాశం వస్తే పోతాండి. నాకు అవకాశం రావాలి. ఎందుకు చెప్తున్నా ఆ విషయాన్ని అంటే 1,00,000 సావులకు పోతే అక్షయ పాత్రే కూర్చుంటాడంట మానవుడు. 1,00,000 సావులకు ఎవరైతే మట్టికి పోయినాడో అక్షయ పాత్రగా శ్రీకృష్ణుడు అక్షయ పాత్రగా మిగిలిపోతాడంట. మీరయ్యా 1,00,000. అందుకే మాకు విషయం తెలిస్తే చాలు. చాలా మంది గురువులు శిష్యులు చేసుకుంటారు, కానీ శిష్యులు చనిపోయిన పోరు, పశువులు చనిపోయిన పోరు, పక్షులు చనిపోయిన పోరు, ఇంకోటి చనిపోయిన పోరు. మా సిద్ధాంతంలో అది కాదు. మన పీఠంలో ఆ ఇంట్లో ఎవరికి బాధ వచ్చినా మన బాధగా స్వీకరించడమే. ఎందుకని మాకు మల్లికార్జున స్వామి నేర్పినాడు. మన పీఠం ఏది? శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి పరంపర పీఠమే సిద్ధరామేశ్వర స్వామి. ఆ పరంపరలో మనం వచ్చినాము. అందుకే మనం ఈరోజు ఏముంది? అందుకే మనం ఏం చేయాలి? మంటి లేసి ఇంటికి వచ్చేరు, వెంటానే దూతలు వంటిని భగవంతుని అడిగేరు. మనం ఏం చేస్తాము? చనిపోయినాము. చనిపోతే ఏం చేస్తారు? ఇప్పుడు నేనే ఉండే సపోజ్గా నేను పోతే ఏదో రోజు పోయేది. ఏ నాయన బాగుండే వస్తుంటే పోతుంటే ఏం చేస్తావు? ఈయన మా నాయన పెట్టేది, మొక్కేది, ఏదైనా కాపీస్తే తాగేది. మన నాయన వలుకుతాడా? నాయన వలకడు. కానీ గురువు ఎప్పుడు ఉంటాడు. మట్టి లేసి ఇంటికి వచ్చేరు, వెంటానే దూతలు ఒంటిని భగవంతుని అడిగేరు. ఈ సాయిబులు వేసినే అందరూ మొత్తం ఒక 50 మంది పోయి 30 మంది పోయిన వాళ్ళు మొగోళ్ళే పోయేది. ఆడోళ్ళు పోరు, అంతా మొగోళ్ళే. వాళ్ళు పోయి స్నానం చేసిపోతారు. వాళ్ళు స్నానం చేసి మళ్ళీ మసీదుకు తీసుకుపోయి దాన్ని నమాజ్ చేసి కల్మా చదివి తీసుకుపోయి దాపరం చేస్తారు. మనమా స్నానము చేయనికా భయమే, బొట్టు పెట్టనికా భయమే. ఇంకోటి నేను ఇప్పుడు కూడా ఎవరైనా స్నానం చేసిపోతే అమ్మలో అడగండి. ఇప్పుడు సాక్షి మోహన్ రావు స్నానం చేసిపోతాం, స్నానం చేయకుండా పోతున్నా, స్నానం చేసిపోతా. ఎందుకు? నేను సచ్చినోని కాబట్టి నాకు దయాగం. మీరు ఏదో బతికిన కాబట్టి భయం. అంతే కదా నా అమ్మమ్మ ఇంటి ముందు కొంచెం ఎవరైనా చచ్చిపోతే ఇంటికాడ ముద్దు పొరక చెప్పు వేసుకున్నావు, చెప్పు దయ్యం వస్తుందని. ఆ దయానికి పొరకకు సంబంధం ఏమయ్యా? ఏమి సంబంధం ఇది? గిలితో మనకు అంతే. కాబట్టి ఆయన ఏం చేస్తారంటే అందరూ వచ్చి కూర్చునైనా అందరూ వచ్చి ఒక ఆయన్ని పెట్టింటారు ఆడ ముజావర్ని. ఎవరిని? ముజావర్ని పెట్టిండ్రు. ఒక పెద్ద ఆయన, మత పెద్ద మాత్రం ఆడ ఉంటాడు. ఏడా? సమాధి కాడ. వీళ్ళందరూ వస్తారు. వచ్చితే ఆయన చెప్తాడు, మీరు వీళ్ళు ఏం చెప్పు, కొంత దూరం అయినాక 50 అడుగులు 60 అడుగుల నియమం ఉంది. అది పోయిన తర్వాత వీళ్ళు ఇట్లా చెయ్యి ఇట్లా అనాలా. చెయ్యి ఇట్లా అంటే రాని
ఆయన మళ్ళీ చూడకుండా ఇది చూడకుండానే వస్తాడు ఇంటికి. ఆయన కూడా మళ్ళీ చూడకుండా వస్తాడు. ఎందుకు ఆయన ఆడ ఉన్నాడు? వీళ్ళందరూ వచ్చిన కదా, ఆయన ఎందుకున్నాడు ఆడ? ఏమన్నా తెలుసునా? ఎందుకుంటాడు ఆయన? ఇది మీకు చెప్పవలసిందమ్మా, చెప్తాను. మనం ఎందుకు చెప్తానంటే ఇది కథ కాదు, పొద్దుమనికి కాదు. ఎందుకుంటాడు ఆయన అంటే ఆయన సాక్ష్యం. ఆయనకు ఎవరికి చనిపోయిన ఆయనకు ఎవరు యమదూతలు రావడానికి రాకుండా ఈయన సాక్ష్యం ఆడ. అందుకే మనం బాండు రాస్తే, సురిటి రాస్తే ఎంత నమ్మకస్తుడైనా ఒక మధ్యవర్తి మనకు సాక్ష్యం కావాలా. అన్నకు తమ్ముడు కావాలా, తమ్ముడికి అన్న కావాలా, బావమడికి బావ కావాలా. ఊక మాత్రము జరగదు కాబట్టి సాక్ష్యం కావాలా. అక్కడ వీళ్ళు సాక్ష్యం ఊజేవారిగా పెద్ద ఇంటి మత పెద్ద అని పెట్టింటారు. కానీ మనకెవరిని పెట్టినారు? మనకెవరు లేరు. ఆ శ్మశానం వరకు ఏడ్చేది, శ్మశానం కాడ గబా 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 పాడేసేది, ఇంకా చక్కగా అన్నం తిరిగి వచ్చేది. కానీ మనకెవరున్నారు? ఎవరు లేరు. మనకు ఉండేవాళ్ళు ఎవరు అంటే గురుపదేశం ఎవరైతే పొందింటారో వాళ్ళకి మాత్రం గురువు ఉంటారు. ఎట్లుంటాడు ఆయన? మట్టి లేచి ఇంటికి వచ్చారు, వెంటానే దూతలు ఒంటిని భగవంతుని అడిగారు. ఏమైనా చచ్చిపోయింటారు కదమ్మా, మంచం కన్నో కిందనో లేకుండా పడబెట్టే కానీ 3 రోజులు సెమ్ము నీళ్లు పెడతారు. ఎందుకు పెడతారు నీళ్లు? జీవుడు వచ్చేది. మళ్ళీ ఆ జీవుడు వస్తే ఆ జీవుడు మనకు గొంతు పట్టుకుంటే నీళ్లు తాగిపోయినా తప్పిపోయినాడు ఆయన. వారి అవజీవాలు ఉండి వారు చచ్చిన. ఏం సార్ ఏమైనా ఇబ్బంది ఉందా? వాళ్ళు పోకపోతే మన మీద చెంబు పెట్టాలా అని. పోతేనే మోనే మనం చేస్తాము. నేనే చచ్చిన అనుకో, మా యోగాడు ఏం చేస్తాడే, ఇంతమంది ఉన్నారు శిరస్సులో దీపం అంటించలేరు. శిరస్సు దీపం అంటే ఉదికడ్డేలు అంటే ఈయన సువాసన తాగుతుంది. ఈయనకు సువాసన ఏమన్నా వస్తుందా? లేకపోతే దీపం ఏమైనా వెలుగుతుందా? ఎందుకు పెట్టాలా అమ్మా? ఎందుకు పెట్టాలమ్మా? శిరస్సును దీపం ఎందుకు పెట్టాలా? ఈ శిరస్సును దీపం పెట్ట మా కొంపని అతమార్చమ్మ ఈడు ఉంటారు బతికినప్పుడు. సచ్చినాక ఎలా పెడతారు? శిరస్సును దీపం పెడతారు. ఎందుకు పెడుతున్నారు అంటే ఇంకా నువ్వు దీపం లెక్కనే ఉన్నావు. ఎట్టున్నావు నువ్వు? దీపం అంటే జ్యోతి మాదిరే నువ్వు ఉన్నావు. నువ్వు పోలేదు. ఏం పోయింది? శరీరం పోయింది. నువ్వు ఉన్నావు. ఉన్నా తెల్లవి తేట శాంసాలు పడుతున్నారు మీకు తత్వము. కానీ అర్థం కాదు. దీని కొరకు చాలా మంది పాడించుకుంటారు, చెప్పించుకుంటారు. ఉన్నా తెల్లవి తేట కన్నా కల్పము జూట నీటు బాటుగా చూడే చిలుక పన్నుగా పై కోట కోట లోపుల చేరి ఆట ముగసిపోయే చిలుక. ఎలాంటి చిలుక అది? చిత్రంబులకు వినహ ఇతరంబు లేకుండా ఏకామై ఉన్నదే చిలుక. మనం అది చేసుకోవాలి. మనం ఏ దాన్ని పొందుతున్నాం ఇప్పుడు? మనం చేస్తే మనకు సాక్ష్యం ఎవరున్నారు? ఎవరు లేరు. వాళ్ళకి మాత్రం సాక్ష్యం ఉన్నారు. క్రిస్టియన్ వాళ్ళు చనిపోతారండి. క్రిస్టియన్ వాళ్ళు చనిపోతే వాళ్ళకేముందండి? వాళ్ళకి పాస్టర్ ఉన్నాడండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? బైబుల్ తీసుకుని ప్రార్థన చేస్తున్నారండి. మనం చేస్తే ఎవరైనా ఇప్పుడు మనకి ఏం పెట్టారంటే భగవద్గీత పారాయణ పోయినప్పుడు పార్తాయ భగవద్గీత చనిపోయినానికి వాడు భగవద్గీత చూసినాడు, ఆ పార్థుని చూసినాడు, ఆ కృష్ణుని చూసినాడు. అప్పుడు అది పెట్టడమా? ఏం సార్ ఇది? ఎంత దౌర్భాగ్యం అండి ఇది! ఎంత దౌర్భాగ్యం ఇది! భగవద్గీత అంటే ఏమిటి అది? అంటే సావుకు వచ్చింది భగవద్గీత. నేను భగవద్గీతని వీరయ్య గారు ఎట్లా యజ్ఞం చేశారు? యజ్ఞం అండి అది. జ్యోతి అది, మహాజ్యోతి అది. ఈ సృష్టికి అయి మిగిలినటువంటి యజ్ఞం అది భగవద్గీత. అది మనం చేయాలి. అట్లయితే మన జన్మ అవుతుంది. మనం ఏం చేస్తున్నాము తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? మనకు మనము తెలుసుకోవాలి. రోజు ధ్యానం చేయాలి. రోజు ధ్యానం చేసిన వాళ్ళు ఎంతమంది చేయొద్దండి అమ్మా? రోజు ధ్యానం, రోజు ధ్యానం. ఎంచు శ్రీనివాసులు చేతులు రోజు ధ్యానం. నువ్వు జ్ఞానంలో ఉండవు కదా. ఈమె పార్వతమ్మ ఆడుంది. ఎంతమంది ధ్యానం చేసేవాళ్ళు? మేము ఎందుకు నెలకి బచ్చాలు పెట్టాలా? ఎంతమంది ధ్యానము? మనం రవణమ్మ ధ్యానము చేస్తున్నావు కదా రోజు. ఎంత చేస్తావు తల్లి? అమ్మ దింపండి అమ్మ, చేతులు వస్తాయి పైకెత్తి. ఎంత చేస్తావమ్మా?
రోజు ఎంతసేపు చేస్తావు? 4 కూర్చొని గంట సేపు చేస్తావు. ఈ గంట సేపులో ఎంత ఓర్పు వచ్చింది మనకి? అంటే సహనం ఎంత వచ్చింది? ఏమన్నా నీకు కనపడింది అక్కడ? అంటే నేను అడుగుతున్నాను కాదు, ఏమైనా కనపడి నువ్వు ఒక్క అందరికి నువ్వే ఆదర్శం. ఏం కనపడుతుంది? కనపడి ఆ దృశ్యాలు కనపడుతుంది. నువ్వు దాని మీద ఉండవు, మళ్ళీ లౌకికానికి వచ్చి మళ్ళా వాడిట్లా ఈడిట్లా ఈడంటే కొడుకు ఇట్లా ఆయన ఇట్లా ఇయ్యం ఇట్లా. నువ్వేం చేసినావు? అది ఏం నాగేశ్వరరావు మునిస్వామి అడిగా లేక ఇది బోర్ కొడితే బంద్ చేస్తాం. ఇప్పుడు మరి మీరు 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 ధ్యానం చేస్తే ఏం చేయాలా అంటే ఏం చెప్తుందంటే శాస్త్రము, మీరు 3 గంటలు చేసిన ధ్యానము ఒక్క నిమిషంలో ఎవరినైనా అపార్థం ఒక మనసులో సంకల్పం చేసుకుంటే మీ ధ్యానము వ్యర్థమైపోతుంది. నాకు నిన్న మా మిత్రుడు మల్లికార్జున నాకు ఇప్పుడు గుర్తున్నాడు. మన వాళ్ళకి గీతాయజ్ఞం పైన కాంచి నేను పోతుంటే ఎదురు వచ్చినాడు మిత్రుడు మల్లికార్జున శ్రీరాములు ఇటు పక్క శ్రీరాములు అటు పక్క మల్లికార్జున. శ్రీరాములు ఎంపని వచ్చి వాళ్ళ నాయన కదా, నాయన నిలబడా. ఈయన నువ్వా మేము ఆడికి పోయేస్తాం మూనే. నాకు ఇది అర్థమైంది. ఏం అర్థమైందంటే ఉప్పు కర్పూరము ఇవి 2 తేడా ఉండవు. ఈయన నాకు అర్థమైంది వాళ్ళ బోధ. అదేనా జరిగినది మల్లికార్జున? నువ్వు అంగడికి పోయినావో గొంగళి పోయినావో నాకేమేరక జరిగింది అదేనా కాదా? ఆయన శిష్యుడు కాబట్టి నేను వస్తా పని ఆయన, నేను వస్తా వద్దు పని ఆయన. ఆయన పోతుంటే మనం నువ్వెందుకు ఆయన నువ్వు అగ్గిపేటకు పంపిస్తే అదేనా శ్రీరాములు? అంటే అక్కడ ఏముంది? అందుకే మనం ఏముందని అగాధమది కాదు తగాద చెయ్యనవారు లేరు భగవద్ధారము భావము తెలిసితే అక్కడ ఎవరొచ్చినా నీ గురువే. అక్కడ ఏ కుక్క వచ్చినా నీ గురువే. అక్కడ ఏ పాము వచ్చినా నీ గురువే. అక్కడ ఏ యముడు వచ్చినా నీ గురువే. అక్కడ ఏ పరమాత్మ వచ్చినా నీ గురువే. ఒక ఆయన బాగా ధ్యానం చేసి యోగ సంపన్నుడైనాడంట. యోగ సంపన్నుడైనాక పరీక్షించాలని చెప్పి మహావిష్ణువు వచ్చినాడంట. మహావిష్ణువు వచ్చి ఒరే నీకేం కావాలా అని అడిగినాడంట. నీకేం కావాలని అడిగితే నాకేం అవసరం లేదు. మళ్ళీ ఇంత తపస్సు చేసినవురా, ఇంత కఠోరమైన తపస్సు చేసినావు, నీలో కల్మషం లేకుండా మంచి పుణ్యప్రాప్తికి మోక్షాన్ని సంపాదించడానికి జపం తపం చేసినావు కదా, నీకేం కావాలో కోరుకో అని మహావిష్ణువు అడిగినాడంట. నాకేం వద్దు, మరి ఇంకేం కావాలా నీకు? నేను దేవుణ్ణి రా, నేను మహావిష్ణువు రా, నేనే బ్రహ్మను, నేనే శివుణ్ణి, నేనే త్రియాత్మ స్వరూపుని, నీకు ఏం కావాలో కోరుకో అన్నాడంట. అయ్యా నువ్వు ఎవడైనా నాకు అవసరం లేదు, నా గురువు ఉండగా నీ ఎట్టి సంపద నాకెందుకు అవసరము అన్నాడట. ఆయన ఏమన్నాడు? గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ, నా గురువు ఉండగా నువ్వెంత ఇస్తావు నాకు బిచ్చం? నాది బండాలా నేను తినాలా? మూటకు అంటుంటారు కదా. అందుకే మనం ఏం చేయాలి? అక్కడ ఒక్కడయున్నాడు దైవము, ఒక్కడయున్నాడు ఎక్కడ చూచినా, ఒక్కడయున్నాడు ఎక్కడ చూచినా చిక్కడు దొరకడు ఆయన చిక్కడు దొరకడు ఆయన. ఇప్పుడు నేనేం చేసినాను? ముందు నీతోనే సేవ వేయించాను. నువ్వు నా శిష్యుని కాబట్టి అందరిని విడిచిపెట్టి నీతోనే సేవ వేయించాను, నీతోనే దండ వేయించిన. ఎందుకు వేయించిన? నేను నాలో ఏమి లేదు కాబట్టి. అంటే నీకు చెప్తున్నా, మళ్ళీ పొరపాటున మళ్ళీ చెప్పు, నాకు రాకుండా పోతే ఒకసారి పోతావు. మళ్ళా నేనేం చేస్తా చెప్పు? ఏం చేసాను చెప్పు? ఏం చేయలేను. కాబట్టి మనం ఏం చేయాలి? ఒక్కటే ముత్యంబయ్యా, లెక్కకు రంధ్రములు 2 లేవేమయ్యా, చక్కని బోధాసారము గ్రక్కున దయచేతిరయ్య దయగలమూర్తి. నిన్న మేము చెప్పాము ఇందాకనే, మన 30వ తారీఖు యాది స్వామి మనం పోయింది కృష్ణగిరి మండలం అయినాం. దాదాపు ఒక 2000 మంది ఉంటారా? 2000 మంది ఉంటారు. నాకు ఎంత ఇచ్చినారు అవకాశము? 10 నిమిషాలు ఇచ్చినారు. నేను బంద్ చేసినాను. కేకలు బిడబొబ్బలు. ఏం స్వామి? అయిపోయింది. ఇంకా నువ్వు చెప్పు. ఏంది చెప్పేది? ఏంది మనం వాళ్ళ ఏం చెప్పేదాడా? వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. మనం ఏం చేయాలి?
మరి మీకు రోజు ఇంత ఈ విధంగా ప్రతి నెల మీకు ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా ఇస్తారు, వడ్డించి మీకు భోజనం పెట్టి కూర్చోబెడితే ఇప్పుడు ఎంతమంది అనుకున్నారాడా లెక్క తీయునాది చక్కగా బాకి తీరినాది, బాకి తీరను ఏకభావమున లేక చూచి తిని లోకములెల్లను. లెక్క తీరిపోయింది, ఇంకా మించిపోయింది. ఆడ ఒక పాము ఇస్తాను, మళ్ళీ వాళ్ళు నిద్రపోతారేమో. ఒక చిన్న పాము ఇస్తాను, పావచ్చని వల్ల లేచా ఎంతమంది లేచా వచ్చాంటే లేచా అంతే. బూచివాడు వచ్చా పిల్లలు పడుకుంటాడు. ఏం చేస్తాడు? మనం ఏం చేయాలి? అట్లా భయం ఉండాలి. భయం అనుకుంటే భక్తి వస్తుంది, భయం లేకపోతే భక్తి రాదు. కాబట్టి మనం ఏం చేయాలి? ధ్యానము చేసిన తర్వాత దాన్ని పొదుపు చేసుకోవాలి. మన ఎన్టీ రామారావు ఏం చేస్తున్నాడు తల్లి మనకు? ఈరోజు స్వర్గస్థుడైన మహానుభావుడు. నిజంగా కూడా ఆయనకు మనం నిజంగా కూడా చేతులెత్తి నమస్కరించాలి. రాజకీయ దురంధరుడు, నీతివంతుడు, నిజాయితీవంతుడు. ఏం చేశాడు? ఆ కాలం ఒక్కొక్క రూపాయి కూడబెట్టమని చెప్పాడు, పొదుపు చేసుకోమన్నాడు. ఎందుకు పొదుపు? అది రేపు మన పిల్లలకు, మన తల్లులకు, మనకు రోగానికి వస్తే చూసుకోవడానికి. కానీ ఈరోజు ఏమైపోయింది? ఆయన చేసిన పొదుపు ఈరోజు అన్ని పార్టీలు కూడా దాన్నే సద్వినియోగం చేసి కొనసాగిస్తున్నారు. పొదుపు అట్లా డబ్బును పొదుపు చేసుకున్నట్ల మన మనసును పొదుపు చేసుకోవాలి. రవణమ్మా అంటే ఎవరిని ధ్యానం చేసుకున్నాక మనం ఎవరిని తిట్టకూడదు. మనం గురుపుత్రులమైన తర్వాత వాళ్ళని ఇట్లా వీళ్ళని ఇట్లా అనుకుంటే ఏమొస్తుందమ్మా? అంటే నువ్వు అనవు కాబట్టి నీ మీద చెప్తున్నావు, అనేవారి మీద చెప్తే మళ్ళీ తిడతారు. నువ్వు ఎవరిని అనవు కాబట్టి, నీ కోపం లేదు కాబట్టి. మనం ఏం చేయాలి? ఎప్పుడు మంచి చేయాలి, మంచిగానే చేయాలి. మన వాళ్ళని చనిపోతే గురువు ఏం చేస్తాడంటే, మనం చనిపోతే మామూలుగా చనిపోతే గురువు లేని వాళ్ళని తీసుకుని పడేస్తారు. గురువు ఉన్న వాళ్ళని ఏం చేస్తారు? వెంకటేశ్వర్లు మన సంప్రదాయంలో ఏగాడి మన సంప్రదాయం ఏం చేస్తుంది అంటే మీరు చూశారు కదా, మన ఊర్లో ఏం చేసినాం మనము? ఈయనకు వస్తుంది కానీ శాంతములో ఉన్నాడు పాపం. చెప్పనీకే వస్తుంది. వెంకటస్వామిని పెట్టుకున్నాడు కదా బదులు, గడెం బదులు పెట్టుకునేట్లా. నువ్వు చెప్పు వెంకటస్వామి అంటున్నాడు, నువ్వు బదులు చెప్పుని అంటే మనం ఏం చేస్తాము? చనిపోయిన సంగతి తెలిస్తేనే అటుకు పోయి ఆడ మహామంగళార్తిచ్చి స్మరణ చేసి మళ్ళీ దేహం ఎంపడే అంటే మనం తీసుకుపోయి బాడీ ఎంపడే నామస్మరణ చేసి మరి శ్మశానం దగ్గర పోయి మళ్ళీ అక్కడ మనం ఉచ్చారణ చేసి అక్కడ మంత్రోచ్చరణ చేసి అక్కడ దానికి అన్ని అంగులు చేసి మహామంగళార్తిచ్చి దాన్ని మనం సమాధి ఏమి అదేనా? మళ్ళీ గురుపుత్రుల అన్నలకు ఎవరికైనా అవుతుందా? ఇది ఎవరికైనా అయిందమ్మా? మీ ఊర్లో కూడా జరిపింది ఏమో కదమ్మా? మీ ఊర్లో జరిపినాం కదా, మీ ఊర్లో మన జరిగింది కదా. ఎవరికి జరిగిందమ్మా? మీ ఊర్లో కరివేనాయమ్మా ఎవరికి జరిగిందా? చేస్తానకు జరిగింది, సుల్తాన్ అన్నకు జరిగింది. నీకు చేస్తే కానీ చూస్తావు అంతే కదా ఇంకా స్వామి. నువ్వు ఆ కడుపునితే కదా కడుపుని చెప్పేది అంతే కదా. ఇప్పుడు మనం చేయాల్సింది అదే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? అందుకే మనం పక్కింటి వాళ్ళని చూసి నేర్చుకోవాలా అని, పక్కన మనం నేర్చుకోవాలని. ధ్యానం నేర్చుకోవాలంటే గొప్ప వాళ్ళు వచ్చారు, వాళ్ళని కనుక్కోవాలి, బాగా కష్టపడాలి. వాళ్ళని ఆయన చెప్తుంటే మీరు నిద్రపోతున్నారు, ఆయన చెప్తుంటే మీరు నిద్రపోతున్నారు. నువ్వు ఆయన ఎందుకోసం వచ్చే నెల చలి ఎక్కువైంది అలా నువ్వుకేనన్నా అంటే వాళ్ళు ఇంత లేదంటే మళ్ళీ 3వ నెలకు స్వామి పిలిచాడేమో అని. చలి ఎక్కువైనా స్వామి నెల రానంటాడు. అంతే కదా. నువ్వంటే నువ్వు కాదు, నేనైనా ఎవరిమైనా అంతే కదా. కాబట్టి ధ్యానము చేయాలి. ఎందుకు చేయాలి? ఖచ్చితంగా మీరు చేనులో కూడా గడెం పోతే గడెం ఉండని కొంచెంసేపు ఎద్దులు నెమరేస్తాయి కదా, ఒక్క నిమిషం మీ దగ్గర మాల లేదు, ఇంటికాన్నే పెట్టిపోయినారు, మనకి లెక్క మాల లేదు, లెక్క కుదరంటే మాల లేదు, ఊక కొంచెంసేపు గురువు ఏ మంత్రం ఇచ్చినాడో ఆ మంత్రం చేయండి. గురువు లేని వాళ్ళు మీకు ఏ దైవం పైన విశ్వాసం ఉందో, ఏ దైవం పైన ఇష్టం ఉందో ఆ దైవ నామస్మరణ చేయండి. ఇంట్లోనే దీపం కానీ కూర్చోవాలా, పూజ మందిరంలో కూర్చోవాలా, స్నానమే చేయాలా, జపమే, అదంతా లేదండి, ఎవరికి లేదండి. అది మనం చేయాలి. అసలు పట్టుదలతో ఈ పిల్లోడు నాగేశ్వర పట్టుదలతో బుద్ధనగర్లో
కరోనాలో కాశీకి పోయి లింగం తెచ్చి ప్రతిష్ఠ చేశా, కాశీశ్వరుని ప్రతిష్ఠించా. బట్ ఆయనకి ఎక్కడ పుణ్యముగా, ఎంత పుణ్యం అంటే చెప్పరా అంత పుణ్యం వస్తుంది. అది అందరికీ సాధ్యం కాదమ్మా. కాబట్టి మనం ఏం చేయాలి? ఏం చేస్తే మనం ఏమవుతుంది? ఏం చేస్తే ఏమవుతుందమ్మా? జ్ఞానము చేయాలి. జ్ఞానములు ఏమొస్తుంది? ధ్యానములు ఏమొస్తుందమ్మా? ధ్యానములు ఏమొస్తుందమ్మా? ధ్యానములు ఏమొస్తుంది? అవునమ్మా. మరి జ్ఞానం వచ్చిన తర్వాత మరి పక్కన ఎందుకు తిట్టాలా? జ్ఞానం వచ్చేది, ఇప్పుడు జ్ఞానం వస్తే అయిపోయా కదా. అగ్గిపుల్ల గీసినాక మంట వస్తుందా రాదా? మళ్ళీ అగ్గిపుల్ల గీయడం ఎందుకు? అగ్గిపుల్ల ఎంత ఉంది? అది కొంపలు కాలుస్తుంది. మరి దేవుడు ఆడున్నాడు, దేవుడు ఆడున్నాడు. దేవుడు తనలో దండిగా ఉండక తెలియదు మానవ పశువులకు. మానవ పశువులకు ఇవాళ ఒక్క పొద్దు. ఇప్పుడు చాలా మంది, ఒక 5-6 మంది ఒక్క పొద్దు ఉన్నారు. ఎందుకు ఒక్క పొద్దు? ఒక్క పొద్దు వలన దేహం శుద్ధి అవుతుంది. ఒక్క పొద్దు వలన దేహం శుద్ధి అవుతుంది. ఒక్క పొద్దు వలన మనసు ఉత్సాహం అవుతుంది. ఇప్పుడు ఎవరైతే ఒక్క పొద్దు ఇలా నిద్ర పట్టదమ్మా. మీకా ఇప్పుడు ఈ సాగు భూమి దగ్గర కొంచెం పని నిద్ర పోతా అంటే మళ్ళీ పొద్దున్న వేసి పనికి పోవాలా. పద్మన సార్ అయిపోయింటే మళ్ళీ ఈ సాన్ తగులుకునే, ఈరన్న పోతే పద్మన తగులుకునే, పద్మన పోతే రామన్న తగులుకునే, మళ్ళీ ఎల్లనే ఆడు వస్తారు అని. మన జీవితం ఇదే కదా. తాదిమ్మి తక్క తిమ్మి తోల్బొమ్మ దీన్ని తమాష చూడరా మాయ బొమ్మ. ఇది మాయ బొమ్మమ్మా. కాబట్టి గురువు గారు ఏం చేస్తున్నారంటే, శ్మశాన వాటికలో కూడా ఒకవేళ ఆయన ఆ రోజు ఆ శిష్యుని దగ్గర రాకపోయినా, ఆయన ఆశ్రమంలో ఉన్నా, ఆయన ఎక్కడ ఉన్నా, ఆయన సమాధిలో ఉన్నా, ఆ శవం దగ్గరికి, ఆ శిష్యుని దగ్గరికి ఏ యమకింకర్లు రావు. ఆయనకు మళ్ళీ జన్మ లేదు కదా స్వామి? లేదు. గట్టిగా చెప్పండి మీరు, నేను చెప్తే వాళ్ళకి వినపడదు. ఉండదు, ఉండదు. మళ్ళీ జన్మ ఉండదు. మరి మనం ఏం జన్మ చేసుకోవాలా? మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలి. మళ్ళీ జన్మ చూడండి. ఇప్పుడు ఆమె నిర్మలమ్మ, మన బుడ్డన్నకు రాములమ్మ తగిన ఆమె ప్రతి నెల 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఆ పిల్లలకు బట్టలు తెచ్చిస్తాడు. ఆ పిల్లడు ఏం చేస్తాడు? ఆ బట్టలలో అట్లనే పెట్టుకుంటాడు, మురిగిన బట్టలు వేసుకుంటాడు. వానికి రాప్తం లేదు అంటే వాడు ఆ కర్మ చేసి వచ్చినాడు. వాడు జన్మతోడ కర్మ. ఎప్పుడన్నా మంచి బట్టలు వేసుకుంటాడు ఏదన్నా? చెప్పి 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 రాదు. అది చెప్పలేదంటనకపోయేరు నరులార మీరు చేరి మ్రొక్కుతే బ్రతుక నేర్చేరు. వారు వీరని వెంచకూడదు, వనగూడినప్పుడు ఎడ చూచిన వాడుకుందూరు. ఇది జన్మాంతరంలో మనం చేసుకోవాలి. ఎలా? దత్తాత్రేయుడు, దత్త జయంతి. దత్తుడు ఎవరు? దత్త అంటే దా అంటే దా ఏమి? తా అంటే ఏమి? దా అంటే ఎవరు? దాకు అర్థం ఏమమ్మా? దాకు. దాకు ఎవరు? దాకు ఎవరు వచ్చినారు? ఎవరు దాకు వచ్చినారు? తాకెవరు వచ్చినారు? దత్త. మనం తెలుసుకోవాలా. అందుకే మనకు అప్పుడు పెడుతుండ్రు. ఎందుకు పెట్టినారు వాళ్ళు? మనం తెలుసుకోవాలా. స్వామి ఎందుకు వచ్చినాడు? స్వామి ఎవరో అతను చూపించారమ్మా, నామం విన్నారంటే నిజమెరుగారమ్మా. ముచ్చాట తన విడిచి మదమనుసరమ్మా, ఎచ్చాట మీరున్నారో అచటున్నాడమ్మా. మన 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 శిష్యుడు చెప్పాడు, మన మధుకృష్ణ. ఉన్నాడు ఆడ కూర్చొని 4 ఏళ్ల కిందట. నాయన ఇంత బాగా మేలుకొని ఎట్ట మేలుకున్నా మధుకృష్ణ అని అడిగిన. అంటే లే స్వామి, ఒక మంత్రం ఉంది. ఏ మంత్రం ఉంది నాకు చెప్పా. మంత్రం ఉన్నాయి అంటే బాగా మేలుకున్నావు, ఎట్ట మేలుకున్నా ఉన్నాడు. ఎక్కడ కథ కాదు ఇది. లేనైనా లేయి, నువ్వు లేయి, తప్పులేదు కదా. లేయి, తప్పేం లేదు. నువ్వు చెప్పినప్పుడు ప్రవచనం అప్పుడే బాగా చెప్తున్నావు. మంది ఆడ కూర్చొని బాగా నిద్రపోయి పిల్లడు ఎంత బాగా మేలుకున్నావు అంటే, ఎందుకు ఇంత బాగా నువ్వు జాగ్రత్త ఉన్నావు అని అడిగిన. 3వ నాడు 4వ నాడు అడిగినా కదా నేను. అడిగితే ఏం లేదు స్వామి, చిన్న గులకరాయి నోట్లో వేసుకున్నా, సార్కి నిద్ర వచ్చినప్పుడు దాన్ని సప్పరిస్తున్నా అని. అంటే బుడికి నిద్ర వచ్చినప్పుడు మింగితే ఎట్లా అని అడిగిన. అది మింగలిక లేదు స్వామి అంటే. ఇది ఎట్లా నేర్చుకున్నామంటే అప్పుడు చదువుకునేటప్పుడు మాకు టీచర్ చెప్పిన విద్య ఇది. గొప్ప విశేషం కదా. అంటే ఒక గురువు దగ్గర నిద్ర రాకుండా ఆ పిల్లలు నిజంగా ఎందుకు చెప్తున్నా అంటే జ్ఞానం. మరి ఆ పిల్లడు ఇప్పుడు కూడా అట్లే కూర్చున్నాడు. ఇప్పుడు కూడా విద్య నేర్చుకునేటప్పుడు ఒక బరువు అయింటది. దాని మీద మనం బాగా ఇబ్బంది పడుతుంటాము.
కానీ దాని పక్కకు దుబ్బాలి, అది నొప్పి తట్టుకోవడం, నొప్పికి తట్టుకుంటూనే. ఇప్పుడు రమణమ్మ అల్లుడు పాపం ఆ కాలు పోయింది, నాయన నాకు ఈ జన్మ ఇప్పుడు కూడా మనం వస్తే ఫోన్ చేసినాడు కదా పాపం, ఈ రోజు కూడా ఫోన్ చేసాం. మాకు బాధ అనిపించింది, టైం ఉంటే పోయి రావాలనిపించింది, కానీ టైం లేక వెళ్ళొచ్చినాం. అవసరమైతే ఇంకోసారి కూడా వెళ్ళాలని కూడా చెప్తున్నాను, పోవాలి. ఏం చేయాలి? కూర్చున్నాను. కాబట్టి మనం ఏం చేయాలి? ఎరకలు రావాలంటే కొంచెం మనము ఏదైనా చేయాలి, చేసుకుంటే బాగా అవుతుంది. కాబట్టి సమయము కాలాతీతం అవుతుంది. ఇంకా ఇంతతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ, స్వామివారు కూడా నిజంగా మా ప్రవచనం ఇప్పుడే ఫస్ట్, లేకపోతే ఎప్పుడైనా ఆయన వంతు అయితే ఆయన పోతుండే, వంతు ఎవరు నీళ్ళు వంతు అయితే వాళ్ళు పోతారు కదా శనికాడ, మరో దిప్పున్నాడు శనికాడని పారేసుకుంటూ వెళ్ళిపోతాడు, అంతే కదా స్వామి. కాబట్టి ఇలా మాది మరో తిప్పకుండా నువ్వు కూడా ఎన్నుకుంటున్నావు, చాలా సంతోషం. మాకు అదృష్టం ఈరోజు దత్తాత్రేయుని స్వరూపముతోనే అరూప స్వరూప గురూపమున, కాబట్టి మూడు కలిసాయి కాబట్టి చాలా గొప్పగా జన్మ ధన్యమైంది. మన గోకారి తంగడించ గోకారి ఎప్పుడు నిరంతరం వచ్చేవాడు, ఇదేమి లేదు అంతా ఒట్టిదని చెప్పేవాడు భార్య ఉన్నంత వరకు. భార్య పోయినాక ఇదంతా మాయనే నిజము, మీరే అబద్ధము అని చెప్పుకుంటూ వచ్చినాడు. మళ్ళీ ఇవాళ ఏం నాయన అంటే, లే ఇదే నిజమా అదే అబద్ధం ఉంటాడు. మరి అదేనాయన లేదా చెప్పు ఏనైనా అంటే నేను బుక్ చెప్తున్నాను, కథలు కాదు మీకు చెప్పేది, ఆధారాలు ఇవి. కాబట్టి మరి మీరు ఓపికతో ఉంటే 4 నిమిషాలు మన ఈరయ్య గారు కూడా మీకు చెప్తారు, వినాలి. రాముడు వస్తున్నాడు రామం భజే, మన దేవుడు వస్తున్నాడు రామం భజే. రాముడు వస్తున్నాడు రామం భజే, మన దేవుడు వస్తున్నాడు రామం భజే. అడుగుల మీద బంగారు పల్లకిలోన రాముడు వస్తున్నాడు రామం భజే, మన దేవుడు వస్తున్నాడు రామం భజే. ఎంత ఆనందంగా ఉంటుంది చూడు, ఇది ఎంత ఉత్సాహం ఉంటుంది చూడు. నిరుత్సాహం ఉన్న వాళ్ళకు కూడా ఉత్సాహం వస్తుంది. ఆ రోజు ఎట్లా పెట్టినారు, ఇది ఎంత బొడ్డెములో ఇది పెట్టినారు, ఎంత గొప్ప శక్తి ఉంది దీంట్లో, బ్రహ్మాండమైనది. మనము ఈరోజు దాన్ని మనం పాడలేకపోతున్నాం. బొడ్డెమ్మలు ఎందుకు కొట్టినా స్వామి చెప్పాడు. నిజంగా కూడా మీరు ఏ భజనకి పోకపోయినా పర్లేదమ్మా, 2 సప్పట్లు రోజు ఉదయం అన్నా రాత్రి అన్నా మధ్యాహ్నం అన్నా ఒక 15 నిమిషాలన్నా చేతులు ఆడాలా నాగేశ్వరం. ఆడకపోతే మాత్రము చాలా కష్టం. చేతులు ఖచ్చితంగా కూడా ఆడాల్సిందే, అరిచేతులు బాగా కావాలి. స్వామి చెప్తున్నారు, ఎందుకంటే ఇక్కడ ఎన్ని నరాలు ఉన్నాయో అన్ని నరాలు అరిచేతుల్లో ఉన్నాయని చెప్తున్నాం మహానుభావుడు. మరి నేను చెప్పేది కాదు, వాళ్ళకి తెలుసు అవి. కాబట్టి మనం ఏం చేయాలి? అందుకే మనం ఎప్పుడు ఆడుతూ ఉండాలి. నోరు ఎప్పుడు ఏం ఆడాలి? మంత్రం ఆడాలి. నోరు ఎప్పుడు మంత్రం ఆడాలి. పిల్లోడు ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు ఏడుస్తుంటాడు? ఏం ఆయనకు మనం గుర్తెరుగుతున్నాం పిల్లోనికి ఏం కావాలో. మనము మంత్రం చేసేటప్పుడు భగవంతుడు ఎందుకు రాడు అని మన పిల్లోనికి ఏడ్చేటప్పుడు మనం పాలు కావాలని అర్థం చేసుకుంటున్నాము, అన్నం కావాలని అర్థం చేసుకుంటున్నాము, దొడ్డి కూర్చొని అర్థం చేసుకుంటున్నాము. మన పిల్లోని మనం అర్థం చేసుకుంటాం. మనం దేవుని పిల్లలు కాదమ్మా? మరి మన అర్థం దేవుడు చేసుకోడా? దేవుడు ఉన్నాడా లేడా? మళ్ళీ ఉన్నప్పుడు మనం ఎందుకు తీసుకోడు? అందుకే దేవుని పైన కోరిన కోరికలు నెరవేర్చితివి, కోరిన కోరికలు నెరవేర్చాలి. ఆయనను ఎప్పుడు కూడా దేవుణ్ణి కోరికలు అడగకూడదు. మీరు నిజంగా చెప్తున్నా, ఈరోజు పని చేస్తా, ఎక్కడ ఏ పుణ్యక్షేత్రం పోయినా నాకు ఇంత పంట వస్తే శ్రీశైలం వస్తా, నాకు ఇంత పంట వస్తే తిరుపతికి వస్తా, నాకు ఇంత వస్తే జూటూరు స్వామి దగ్గరికి వస్తా. ఈ కోరికలు కోరినవాడు మాత్రం ఎవరు పోలేరు, ఎవరు బాగుపడలేరు. భగవంతుడా నాకు నిరంతరము నీవే నాకు కావాలి అని కోరుకో. భగవంతుడు నీకు అన్నీ ఇవ్వగలడు. అన్నీ నీ చుట్టూ వస్తాయి, అన్నీ నిన్ను ఆశ్రయిస్తాయి, అన్నీ నిన్ను మెండుగా చూస్తాయి. కాబట్టి మనము ఎప్పుడు కూడా దాన్ని స్మరణ చేస్తూ
శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త జై 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 గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త జై గురుదత్త దత్త 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 శ్రీ గురుదత్త జై నమ పార్వతీ పతయే హర హర మహాదేవ్ లక్ష్మీ రమణ గోవింద ఓం అసతో మాం సద్గమయ తమసో మాం జ్యోతిర్గమయ మృత్యోర్మాం అమృతాంగమయ ఓం శాంతి 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 జై నమ పార్వతీ పతయే హర హర మహాదేవ్ లక్ష్మీ రమణ గోవింద ఆంజనేయ వరద గోవింద అడుగడుగు దండాల వాడ గోవింద ఆపద ముక్తుల వాడ గోవింద అనాథ రక్షక గోవింద జయా జయ నమ పార్వతీ పతయే హర హర మహాదేవ్ హే రమణ గోవింద. ఇప్పుడు నాగేశ్వరరావు మునుస్వామి 2 పాటలు పాడతారు. మన ఎగుస్వాములు కూడా ఉన్నారు. అంత లోపల త్వరగా గురుపీఠం వేస్తాము. గురుపీఠాన్ని ప్రారంభించవలసిందిగా తెలియజేస్తూ మన స్వామి వారు చేస్తున్నారు. కౌంటర్తో